బెంగళూరు టు చిక్మగళూరు మనకి 5 to 6 hours పడుతుంది, విచ్ కవర్స్ అరౌండ్ 250 to 280 kilometers. అలాగే హైదరాబాద్ నుండి మనకి 13 to 14 hours పడుతుంది, విచ్ కవర్స్ అరౌండ్ 820 kilometers. ఇప్పుడే హసన్ నుండి జస్ట్ రైట్ తీసుకున్నాం బేలూరు రోడ్లోకి రాగానే ఇక్కడ ఉడిపి గ్రాండ్ ఉన్నది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది చేసాం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ఇదే సేమ్ బేలూరు రోడ్ నుండి అలా స్ట్రైట్ చిక్మంగళూరు వెళ్ళిపోతున్నాం. చిక్మగళూరు కర్ణాటకలో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ డిస్ట్రిక్ట్ అండ్ ఇక్కడ చాలా మంచి హిల్ స్టేషన్స్ ఉంటాయి. ఇది రుక్మన్గఢ అనే రాజుగారు స్థాపించారు అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయితే కాఫీ అండ్ హిల్స్. ఇప్పుడు ముల్యాన్గిరి పీక్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. జస్ట్ దాన్ని రీచ్ అయ్యే ముందు జస్ట్ చిన్న వ్యూ పాయింట్ వచ్చింది. సూపర్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ. ఇప్పుడు వరకు మబ్బు ఉన్నది, ఇప్పుడు చూసారు కదా ఇందాక జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందు వీడియోలో మంచు అంతా ఉన్నది, ఫాగ్ అంతా నిండిపోయింది మొత్తం. ఇప్పుడు లైట్గా సన్ వచ్చింది, అద్దరిపోయింది అసలు, ఫుల్ చాలా బాగుంది. ఇంకా మాణిక్యధార దగ్గర ఒక లేక్ దగ్గరికి వచ్చాము. సూపర్ ఉంది వ్యూ. చాలా బాగుంది. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి, సింగిల్ ఫొటోస్ అల్టిమేట్ ఉంది. ఇక్కడ కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇలాగ వెళ్తున్నప్పుడు ఇక్కడ కార్స్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, కార్స్ అవి పార్క్ చేసుకున్నాయి కదా, పార్క్ చేసుకుని అందరూ వస్తున్నారు. ఇక్కడ కైండ్ ఆఫ్ స్మాల్ పిక్నిక్ స్పాట్ అనమాట. చాలా బాగుంది, ఫ్యామిలీస్ కూడా రావచ్చు.
ఇప్పుడు మనం జరీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. చాలా అడ్వెంచరస్గా ఉంది జీప్. సో ఇది జరీ వాటర్ ఫాల్స్ గైస్. ఇది ముల్యాన్గిరి అండ్ బాబా బుదాన్గిరి దగ్గర ఉంది. అండ్ ఇది 1840 feet ఎలివేషన్ అయితే హైట్ ఉన్నది. సో ఇక్కడ రావడానికి మనం జీప్ రైడ్కి అయితే మొత్తం ఓవరాల్గా 6 మెంబర్స్కి 800 ఛార్జ్ చేస్తారు. సో జరీ ఫాల్స్ నుండి ఆన్ ది వేలో హొన్నమన్న ఫాల్స్ అని వస్తుంది, చిన్న ఫాల్స్ ఇది. అండ్ ఫైనల్లీ మనం ది హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక ముల్యాన్గిరి పీక్ వచ్చేసాం. ఇది వెస్టర్న్ ఘాట్స్ అండ్ బాబా బుదాన్గిరి రేంజ్లో ఉన్నది. అండ్ దీని హైట్ వచ్చేసి 6300 feet. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 1-2 hours వెయిటింగే ఉంటుంది. బట్ ఇది కంప్లీట్లీ వర్త్ వాచింగ్. వెళ్ళే ప్రతి కార్నర్లో ఇక్కడ ఎక్సలెంట్ వ్యూస్ అయితే ఉంటాయి, అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే చాలా చాలా బాగా వస్తాయి. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఒకవేళ కొంచెం దూరం ఎక్కితే అది సరిపోతుంది, చాలా మంచి వ్యూ వస్తుంది అసలు. సో ఫైనల్లీ డిన్నర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇది జస్ట్ బాగుంది అంబియన్స్, అది నైస్ అంబియన్స్. అక్కడ లోపల ఉన్నది. మేము జస్ట్ ఇంకా కూర్చోలేదు, జస్ట్ టేక్ అవే తీసుకెళ్ళిపోతున్నాం టైం లేక. ఆల్రెడీ మా సెకండ్ టైం చాలాసేపు అయిపోయింది అండ్ వీ ఆల్మోస్ట్ టైర్డ్ ఫర్ ఫస్ట్ డే. సో టుమారో వీ విల్ సీ అగైన్. నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ హోమ్ స్టే. సో లెట్స్ గో. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడైతే నేను హోమ్ స్టేలో ఉన్నాను. నిన్న నైట్ మనం ఫుడ్ అది తీసుకొని డైరెక్ట్గా హోమ్ స్టేకి వచ్చేసాం కదా. ఇక్కడైతే చాలా రిలాక్సింగ్గా ఉన్నది. మొత్తం ఇంకా టైర్డ్ అయిపోయింది నైట్ అయితే ఫుల్. ఇద్దరం టైర్డ్ అయిపోయి కంప్లీట్గా రిలాక్స్ అయిపోయాము నైట్ అయితే ఫుల్గా. ఫుడ్ అయితే బాగుంది, కానీ ఫుడ్ అవైలబిలిటీ చూసుకోండి ఎవరైనా వచ్చినప్పుడు. ఇక్కడ బెల్లవర ఏరియాలో కానీ, ఇక్కడ కెమ్మన్గుండి ఏరియాలో కానీ. ఇక్కడ కెమ్మన్గుండి లెఫ్ట్ తీసుకుంటే కెమ్మన్గుండి సైడ్ వస్తుంది. సో ఎవరైనా ఫుడ్ కోసం చూసుకుంటున్నట్టయితే కొంచెం ఫుడ్ అది అవైలబిలిటీ కొంచెం తక్కువ ఉన్నది. బట్ స్టిల్ హోమ్ స్టేస్ అయితే మనకి చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ సడన్గా వచ్చి బుక్ చేసుకున్నా సరే ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చి మనం కెమ్మన్గుండి సైడ్ హిల్ స్టేషన్స్ అండ్ హెబ్బే ఫాల్స్కి అది వెళ్తున్నాము. సో మా హోమ్ స్టే కూడా చూపిస్తానని, చాలా బాగుంది. హాల్ ఇచ్చారు, బెడ్రూమ్ ఇచ్చారు, నీట్గా ఉంది. బెడ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి, మంచిగా మెయింటైన్ చేశారు. నైట్ అయితే ఇగోండి ఈ ప్లేస్ ఉన్నది కదా, ఇదైతే నైట్ కొంచెం ఏమైనా బార్బిక్యూ గ్రిల్ అది చేసుకోవడానికి ప్లేస్ ఉన్నది. అండ్ ఫైర్ క్యాంప్ కూడా ఉన్నది అక్కడ. ఫైర్ క్యాంప్ కూడా అక్కడ పెట్టుకున్నారు. ఓకే. సో ఇది గైస్ రూమ్ అది. సో చూపిస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్. సో ఇలా ఎంట్రన్స్ నుండి జస్ట్ ఇలా బాగుంది, ఇలా హాల్ స్పేస్ అన్నమాట. ఇదంతా జస్ట్ ఇదంతా హాల్ ఇచ్చాడు, సోఫా ఇచ్చాడు, మంచిగా హాల్ ఉంది. సో ఈ స్పేస్ అంతా నైట్ కూడా మనం వాడుకున్నాం. అండ్ ఇది ఇందాక చూపించాను కదా, అటు నుండి బ్యాక్ సైడ్ అది మనం ఏమైనా గ్రిల్ అది చేసుకోవాలంటే అక్కడ
బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, మంచి బెడ్రూమ్స్. సో నీట్గా ఉన్నాయి అంతా. సో మనం ఇప్పుడు ఇక్కడ హెబ్బే ఫాల్స్ కెమ్మన్గుండి పీక్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఓకే, సో ఇటువైపు వెళ్తే హెబ్బే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ జీప్ సఫారీ అవి అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ 500 తీసుకుంటారు ఇక్కడ. సో ఇక్కడ మనకి క్యాంటీన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇప్పుడైతే ఇంకా ఓపెన్ లేదు, బట్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఓకే, 9:30 అరౌండ్ ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడే జీప్ దిగాం. ఇలా జీప్ దిగి హెబ్బే ఫాల్స్కి నడుస్తున్నాము. ఇక్కడ నుండి ఒక 10 minutes వాక్ ఉంటుందంట. మొత్తం అందరూ కరెక్ట్గా జీప్కి 14 members ఉంటారు. 14 members ఒకేసారి వెళ్ళాలి, ఒకేసారి రావాలి. మళ్ళీ ఒకవేళ ఎవరైనా మిస్ అయితే లేట్ అయినా సరే మళ్ళీ ఎక్స్ట్రా పేమెంట్ ఛార్జ్ చేస్తారంట. ఇక్కడ మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కానీ లేదంటే క్యాష్ కూడా ఇవ్వచ్చు. గూగుల్ పే అలౌ చేస్తున్నాడు, ఫోన్పే కూడా అవుతుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ స్టార్టింగ్ పాయింట్ దగ్గర సిగ్నల్ ఉండట్లేదు, బట్ మధ్యలో ఒక ప్లేస్ దగ్గర ఆపుతున్నాడు. మంచి వ్యూ వచ్చింది అక్కడ ఆపుతున్నాడు పేమెంట్ కోసం. అక్కడైతే మీరు ఎవరైనా ఆన్లైన్ కానీ పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ క్యాష్ క్యారీ చేయడం బెటరు, ఎందుకంటే అక్కడ కొన్ని ప్లేసెస్ దగ్గర 20 rupees 10 rupees క్యాష్ అది ఇవ్వడానికి, ఎంట్రీ ఫీజు అవి ఇవ్వడానికి బాగుంటుంది. బట్ ఇక్కడ హెబ్బే ఫాల్స్లో అయితే ప్రాబ్లం లేదు, ఆన్లైన్ పేమెంట్ అది చేసుకోవచ్చు. ఫైనల్లీ గైస్ మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. పక్కన నడుస్తూ పక్కన వాటర్ అలా ఫ్లో అవుతుంది. వాటర్ ఫాల్స్ అయితే ఇంకా చాలా బాగుంది, చూపిస్తానండి. సో నెక్స్ట్ మనం కెమ్మన్గుండి పీక్ అయితే వచ్చాము. ఇది 5500 feet హైట్ అయితే ఉంది. ఇక్కడ కెమ్మన్గుండి హిల్ రిసార్ట్లో అయితే ఫుడ్ అవైలబిలిటీ దొరుకుతుంది, అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి. బట్ ఫుడ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ కానీ వ్యూ కానీ అదిరిపోయింది అసలు.
సో ఫైనలీ కెమెన్గుండి పీక్ అయితే వచ్చాము. సో ఇక్కడ కెమెన్గుండి పీక్ జెడ్ పాయింట్ రెండు ఒకటే. ఓకే, సో ఇది ఎంట్రన్స్. సరదాగా ఉన్నారు అందరూ. సో ఇది కెమెన్గుండి. ఇంకా లోపలికి వెళ్తాం, ఇంకా పైకి వెళ్ళాలంట. సో లెట్స్ గో. Stop to see you cry. I never listen to your tears and praise. Oh no, I never stop to see you try. I never listen to the words you say. Oh no, I never look your eyes of sorrow. I never listen to your cries of pain. You get the love and I don't care. I'm sometimes foolish and so vain. Oh no, I never told you that I love you, when all you did you took from me. But honey, if you ever leave me, I'll never make it up, okay? Oh no, oh no. Oh no. I'll never leave you waiting. I'll never ever let you go. Oh no, I'll never care about the rain. So forgive me if I can say yeah. I'll never ever let you cry. I'll never ever let you cry. I'll never stop to let you try. I'll never stop to let you try. I'll never ever let you go. Oh no, I'll listen to the words you say. I'll give you all my heart and prayers. I'll never stop in my own way. I'll never stop for you, my babe. Oh no, I'll never stop to let you care. You all I want, you are my soul. Soul. వ్యూ చాలా బాగుంది. బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుండి మంచి వ్యూ కనిపిస్తుంది. రిలాక్స్ అవ్వచ్చు ఒక అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఈవినింగ్స్ వస్తే మంచిగా మబ్బు అది పడుతుంది. ఓకే, అండ్ అర్లీ మార్నింగ్ వస్తే ఇంకా తిరగలేదు అసలు, ఇట్లనే ఉంటుంది ఇక్కడ మంచి. అది నాకు తెలిసి మొత్తం మంచుతోనే నిండిపోతుంది.
Baby, read the fine print. I've got baggage and it's all Gucci. Don't get too attached to me. Everybody act like the answer. One love like in the movies. Wasting precious time assuming. Oh, were we made to fall? No, I'm not lonely when solo and solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom was scanty.